ఇప్పుడు మంగబాబు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి ఒక శుభదినం. ఎందుకంటే రంగా గారు వంటి వ్యక్తిని మన వారి జయంతిని జరుపుకుంటూ వారి గురించి స్మరించుకుంటూ వారు చేసిన గొప్ప గొప్ప త్యాగాలు, వారి నాయకత్వ పటిమ ఎలాంటిదో ఇవాళ వారితో స్మరించుకుంటున్నాము. పెద్దలు చాలామంది మాట్లాడారు. వారితో డైరెక్ట్గా పరిచయం ఉన్నవాళ్ళు కొంతమంది ఆయన ఎలాంటి వారు, ఎలాంటి క్వాలిటీస్తో ఉండేవారు, ఆయన అందరూ ఎందుకు అంత గౌరవించేవారు అని చెప్పారు. ప్రత్యక్షంగా వాళ్ళందరికీ పర్సనల్గా వారితో టచ్ ఉంది కాబట్టి వారు చేయగలిగారు. రంగా గారి గురించి చాలా మందికి మనం కొత్తగా ఇప్పుడు చెప్పాల్సిందే లేదు. కానీ నేను ఒక 2 పాయింట్స్ మీద మీ ముందు మనవి చేస్తాను. చెన్నపాటి శ్రీను గారు నాకు చాలా ఆప్తులు. వాళ్ళు ఇందాక చెప్పారు వాళ్ళ విషయాలు. రంగా గారిని మీరు బిల్లిటిల్ చేయొద్దు, కొంతవరకే మీరు దాన్ని కన్ఫైన్ చేయొద్దు దాని గురించి. నిజానికి రంగా గారు లాంటి క్వాలిటీస్ ఉన్న నాయకులు బహు అరుదు. ఈ రోజుకి 38 ఏళ్ళు, ఆల్మోస్ట్ 35 years బ్యాక్ ఆయన వెళ్ళిపోయారు. కానీ ఆయన మిగిల్చి వెళ్ళిపోయిన, ఆయన జరిగిన, ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ చెప్తున్న ఆయన క్వాలిటీస్, అవన్నీ వాటిని మనం ముందు ఇంబైబ్ చేసుకోవాలి. ఆయనలో ఉన్న 2 గ్రేటెస్ట్ క్వాలిటీస్: పోరాటం. అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళి పోరాటం చేయాలి, దాన్ని సాధించాలి. అది ఎంతమందికి మనలో ఆ పోరాట పటిమ ఉందో ఇప్పుడు మనం బేరీ చేసుకోవాలి. ఆయన్ని స్మరించుకోవటం అంటే దీన్ని మనలో ఉందా లేదా అని తెలుసుకొని దాన్ని, ఆ క్వాలిటీని పెంచుకోవాలి మనం. ఆ పోరాట పటిమ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అది. రెండోది హ్యూమనిజం. ఆయనకి ఈజ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయన చాలా చిన్న వాళ్ళ కోసం ఆయన పెద్ద పెద్ద పోరాటాలు చేశారు. ఆయనకి ఏమి దానిలోంచి వచ్చే ఒక బెనిఫిట్ కూడా లేకుండా ఆయన. ఈ 2 క్వాలిటీస్ చాలా రేర్. అందుకనే ఆయన ఈ రోజు కూడా 38 ఏళ్ళతో మనం స్మరించుకుంటున్నామంటే ఇది నాట్ ఏ స్మాల్ థింగ్. ప్రపంచంలో ఇటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందుకని ఆయనలో ఉన్న ఆ క్వాలిటీస్ని మనం ముందుకు తీసుకెళ్ళి అందరూ బాగుపడేటట్టు, రాజకీయంగా కానీ ఎకనామిక్గా కానీ ప్రతి ఒక్కళ్ళు, ఈ మొత్తం ఈ వ్యవస్థ అంతా బాగుపడేదానికి మనం ఏం చేయాలో ఆయనలోంచి ఉన్న స్ఫూర్తిని తీసుకొని మనం దాన్ని డెవలప్ చేసుకొని అందరం కలిసి ఈ సమాజాన్ని బాగు చేయడంలో ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకుందామని నా ఉద్దేశం. సో ఐ రియల్లీ అప్రిషియేట్ ఆయన క్వాలిటీస్ని. మనం అందరం కూడా ఆ క్వాలిటీస్ని ఇంబైబ్ చేసుకుందాము. It is a very happiest moment for all of us. Let us celebrate such a great personality. మనం అంతా స్మరించుకున్నాం వాళ్ళ. Let us be happy that yes, we have to imbibe all these qualities అని ఇంకోసారి తలుచుకొని ఆయన స్ఫూర్తితో మనంతా ముందుకెళ్దాము. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు